బస్తీ మే సవాల్ అంటురు లీడర్లంతా. చూసుకుందామని అంటున్నాయి పార్టీలన్నీ. జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగిరేది మా జెండా అంటే మా జెండా అని గట్టిగా పోటీ పడుతుర్రు. ఓ దిక్కేమో నామినేషన్లు, ఇంకో దిక్కు మీటింగ్లు, జోరైన ముచ్చట్లతోని ఎలక్షన్ల హంగామా యమరంసుగా నడుస్తుంది. పాండ్రి మనం కూడా పోయి చూసేద్దాం. ఏ బిడ్డ ఇది మా అడ్డ అన్నట్టే ఉన్నది. పోయిన జూబ్లీ హిల్స్ లో అన్ని పార్టీల వ్యవహారం అందరేమో గాని ఓ దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ నడమ గట్టిగా నడుస్తుంది పోటీ. రెండు దిక్కులోళ్ళు ఇప్పటికే అభ్యర్థులు నిలబెట్టిండ్రు, ప్రచారం దుమ్ము లేపుతుండ్రు. కారు పార్టీ వాళ్ళు అయితే కార్యకర్తలతో పెద్ద మీటింగ్ పెట్టి ముచ్చట జోరుగా చెప్పిండ్రు. సర్కారు వాళ్ళ మీద బాణాలు గట్టిగా వేసిండ్రు. బతుకమ్మ చీర వచ్చిందా, రంజాన్ తోఫా వచ్చిందా, ముసలోళ్ళకు 4000 పెన్షన్ వచ్చిందా, మహిళలకు 2,500 వచ్చిందా, తులం బంగారం వచ్చిందా? ఈ రోజు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది. అవిత్తమన్నారు ఇవిత్తమన్నారు ఏమి ఇయ్యలేదన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. అటు హరీష్ రావు సార్ కూడా గట్టిగానే ఆర్చుకున్నాడు. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళ తరపుకేంచి నిలబడ్డ నవీన్ యాదవ్ కూడా బస్తీల పోటీ గట్టిగానే తిరుగుతాండు. ఏండ్ల సంధి చూస్తాండ్రు ఏసంటోన్నో తెలియదా అన్నట్టు ప్రచారం చేస్తుండట. ఇగిదిట్లుంటే యూసుఫ్ కూడా డివిజన్లు ఉన్న కృష్ణానగర్ లో ఒకే ఇంటి నంబర్ మీద 43 ఓట్లున్నాయట. గట్టెట్టుంటదని కారు పార్టీ వాళ్ళు గట్టిగా గరం అవుతుండ్రు. ఇదే ముచ్చట మీద ఎలక్షన్ల సంఘపోలు కూడా నజరేసిండ్రు. దొంగ ఓట్లు గిట్టు ఉన్నాయేమోనని అన్ని తీర్ల చెకింగ్లు చేయిస్తాన్రట. పని సోమవారం నాడే ఎలక్షన్ల నోటిఫికేషన్ కూడా విడుదలైంది కాబట్టి కొంతమంది సొంతంగా పోటీ చేస్తున్న వాళ్ళు నామినేషన్ లేచిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే అదును చూసి పదును పెట్టాలి అన్నట్టు జిల్లాల పోటీ సమస్యలు పరిష్కారం కాని వాళ్ళంతా కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల మీదనే కన్నేసిండ్రు. గదేంది అనుకుంటారా? అవునంటే కొమురం భీం జిల్లాలున్న దిందా అనే ఊరోళ్ళు పోడు రైతులకు 4 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఇస్తారా ఇయ్యరా? ఇయ్యకపోతే రైతులందరం కలిసి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో నామినేషన్లు వేస్తామా అంటున్నారు. అటు రీజనల్ రింగ్ రోడ్డు చేయబట్టి భూములు పోతున్న వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తామా అంటున్నారు. గిట్లా రాష్ట్రం అంతా మారుమోగుతున్నది ఇప్పుడు జూబ్లీ హిల్స్ పేరు. అన్యామ గాని ఎట్లన్నా గెలిచి తెలంగాణలో మళ్ళా కారు పార్టీ దిక్కు గాలి మలుపుకోవాలి అన్నట్టు చూస్తుండ్రట గులాబీ లీడర్లు. వాళ్లకు ఆ సంధి యోద్ధ అన్నట్టు తిప్పల పడుతుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. మరి ఇక ఎవరి ముఖాలు తెల్లగైతాయో ఏమో చూసుకుంటూ పోవాలి.